దక్షిణ భారతదేశంలో బరువు తగ్గాలని అనుకునేవారు అన్నం బదులు రోటీలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే అనేక రకరకాల రోటీలు కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. మీరు తినే రోటీలో ఎటువంటి పోషకాలు ఉన్నాయో చెక్ చేసుకున్నారా మీరు ఎప్పుడైనా? రాగి రోటీలో ఎక్కువ మొత్తంలో కాల్షియంతో పాటు ఐరన్, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ రాగి రోటీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇక రెండోది బాజ్రా రోటీ, అంటే పర్ల్ మిల్లెట్ తో తయారు చేస్తారు. ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది గ్లూటిన్ రహితంగా ఉండటంతో పాటు అనేక పోషకాలు ఉండటంతో జీర్ణక్రియ, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెరని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇక పాపులర్ జొన్న రోటీ, గోధుమ రోటీకి ప్రత్యామ్నాయంగా తీసుకుంటూ ఉంటారు. వీటిలో సెలీనంతో పాటు ఇనుము, కాల్షియము, మెగ్నీషియము మరియు ఇతర ప్రయోజనకరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇక చెన్నా రోటీ, అంటే నార్త్ ఇండియాలో సత్తు రోటీ అని కూడా అంటుంటారు. ఇది ప్రోటీను మరియు ఫైబర్ అధికంగా ఉండటంతో బరువును తగ్గించడంలో, రక్తంలో చక్కెర నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియము, కాల్షియము, జింక్ కూడా ఉంటాయి. ఇక మనం రొటీన్ గా తినే గోధుమ రోటీ, దీంట్లో ఫైబరు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం నుంచి కూడా కాపాడుతుంది. ఇక నాకు బాగా ఇష్టమైన బార్లీ రోటీ, ఇందులో ఉండే అధిక ఫైబరు ఇతర పోషకాల కారణంగా చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఆకలిని తగ్గించడం ద్వారా బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుంది.